దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ చక్కటి సమయం, ఈ పరిశుద్ధ దిన పునరుత్థాన ఆదివారంలో మనం ఈ విధంగా ప్రభు సన్నిధానములో కలుసుకునే కృప ప్రభు మనకు అనుకరించాడు. అందుని బట్టి ప్రభు నామమునకు మహిమను చెల్లిద్దాం. మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు క్షేమంగా ఉంటారు అనే గొప్ప విశ్వాసంతో మేము ప్రభును స్తుతిస్తున్నాము. మా గురించి కూడా ప్రభు పరిచర్యలో మీరు ఈ విధమైన పాలుభాగస్తులై మా నిమిత్తమై ప్రార్థన చేయుచున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రార్థన దేవుని మహాకృపను బట్టి ఈ పరిచర్య అభివృద్ధి పొందగలుగుటకై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ప్రభునామమునకే మహిమను చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ దిన ఆదివారం సందర్భంలో దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనము మొదటి నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చూస్తే, యేసుప్రభు వారు జనసమూహము వెంబడించినట్లు మనం చూస్తాం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి అని రాయబడ్డది. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించడానికి ఎక్కడి రొట్టెలు కొని తెత్తమని పిలుపుని అడిగెను. యేసు ఏమి చేయనిండనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగ అడిగానని రాయబడ్డది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన వాక్య భాగము మా తండ్రి మా కొరకై ఆశీర్వదించండి. ఇదిగో నీ ప్రజలమైన మేము ఈ వాక్యాన్ని వినడానికి మీ సన్నిధికి వచ్చిండగా, నీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులను, ఆశీర్వకరమైన సంగతులను, మేలుకరమైన సంగతులను, క్షేమకరమైన సంగతులను, దీవెనకరమైన సంగతులను, మా జీవితాలకు దిద్దుబాటును అనుగ్రహించే సంగతులను మేము చూడగలుగుటకై మా నాయన మా కన్నులను తెరవండి. మీకు లోబట్టకు సహాయం చేయండి. మా జీవితంలో మీ చిత్తము నెరవేరునట్లును, మా ద్వారాను మీ చిత్తము నెరవేరునట్లును సహాయం అనుగ్రహించమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము, వందనములు తెలియచేస్తున్నాను. మరొకసారి మనం చదివిన వాక్య భాగములో చాలామంది బహుజన సమూహము యేసయ్యను వెంబడించడం మనం గమనిస్తాం. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయములోనే కాకుండా మిగతా మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా యేసు ప్రభు వారిని బహుజన సమూహము వెంబడించినట్లు మనం చూస్తాము. అలాగే ఈ మిగతా మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో అనగా యోహాను సువార్తతో పాటు ఈ 4 సువార్తలలో కూడా యేసు ప్రభు వారు కొండ ఎక్కి శిష్యులను తన దగ్గరికి పిలవడము, శిష్యులు మరి ప్రభు దగ్గరికి రావడము మనం గమనించవచ్చు. యేసు ప్రభు వారు కొండ ఎక్కడము, శిష్యులు మాత్రమే యేసు నొద్దకు కొండ ఎక్కి రావడం, ఇది గమనించాలి. బహుజన సమూహము యేసు ప్రభు వారిని వెంబడించినట్లు రాయబడ్డది, వెంబడించడం. కానీ కొండ ఎక్కడం మాత్రం చూస్తే శిష్యులు మాత్రమే కొండ ఎక్కినట్లుగా మనం గమనించాలి. యేసు ప్రభును విశ్వసించిన వాళ్ళు, యేసు ప్రభును తమ సొంత రక్షకుడిగా, దేవుడిగా అంగీకరించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు ఆయనను నిజముగా వెంబడించాలి అంటే దేవుని వాక్యం రాయబడ్డది, తమ్ము తాము ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని తన్ను వెంబడించాలి. అలా వెంబడించిన వాళ్ళు మాత్రమే శిష్యులు. బహుజన సమూహము యేసయ్యను వెంబడించారు కానీ వాళ్ళ విషయంలో తమను తాము తగ్గించుకొని లేదా తమ తాము ఉపేక్షించుకొని వారి సిలువనెత్తుకొని
యేసయ్యను వెంబడించినట్లుగా ఎక్కడ రాయబడలే బైబిల్లో. కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసుప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, లేదా పరిశుద్ధమైన దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంబంధించిన వారు కారు అనే విషయం గమనించాలి. ఎంతో మంది రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, సమస్యల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వాళ్ళంతా బహుజన సమూహము యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. రొట్టెల కొరకు వెంబడించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, స్వస్థ కొరకు వెంబడించేవారు కొంతమంది ఉన్నారు. ఇలా రకరకాల సమస్యలతో వెంబడిస్తున్న మరి జనాంగము, జన సమూహము యేసయ్య వెంబడి ఉన్నారు. కానీ యేసయ్యను మాత్రము వెన్నంటే ఉండి వెంబడించే వాళ్ళు మాత్రము శిష్యులే. కేవలము 11 మంది మాత్రమే, ఇస్కరియోతు యూద కాకుండా. కొండ ఎక్కినప్పుడు మాత్రం ఈ శిష్యులు మాత్రమే కొండ ఎక్కారు తప్ప ఈ బహుజన సమూహము కొండ ఎక్కనట్టు మనం గమనించాలి. ఈ రోజున కూడా క్రైస్తత్వంలో యేసుప్రభు వారి సహాయం కొరకు, మేళ్ల కొరకు, రొట్టెల కొరకు, చేపల కొరకు అన్నట్టుగా చాలామంది వెంబడిస్తున్నారు. కానీ కొండ ఎక్కే వాళ్ళు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇంతకీ కొండ ఎక్కడం ఏంటి? యేసుప్రభు వారు మీరు గమనిస్తే ఈ కొండ ఎక్కడం ఏంటి? మీరు మత్తయి సువార్తలో చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం గమనిస్తే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం గమనిస్తే, 5వ అధ్యాయంలో మొదటి వాక్యం గమనిస్తే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి అని రాయబడ్డాయి. కొండ ఎక్కి కూర్చుంటే మరి కొండ ఎక్కడానికి వీళ్ళెవరు సాహసం చేయలేదు. మరి శిష్యులు మాత్రమే కొండ ఎక్కగలిగారు. మనము ఈ కొండ గురించి మనం కొంచెం ధ్యానం చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి కొండ గురించి రాయబడ్డ మాటలు చూస్తే, అబ్రహాం గారు తన ప్రేమించిన ఏకైక కుమారుడైన ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్లి యెహోవా దేవునికి దహన బలి అర్పించిన సంఘటన మనం గమనించవచ్చు. ఆ మోరియా పర్వతమే మోరియా కొండ. ఈ మోరియా కొండ దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే సమర్పణ జీవితానికి గుర్తుగా ఉంది. దహన బలి అంటే సమర్పణకు గుర్తు. కనుక బహుజన సమూహము యేసయ్యను వెంబడించిన వాళ్ళల్లో కొండ ఎక్కలేకపోయారు. సమర్పణ కొండ. వ్యక్తిగతంగా ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం గారికి దేవుని కంటే తన కుమారుడు అంత ప్రియంగా కనబడట్లేదు. దేవుడే చాలా ప్రియాతి ప్రియంగా తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నట్లు మనం చూస్తాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనిస్తే లూకా సువార్త చూడండి ఒకసారి. లూకా సువార్తలో 14వ అధ్యాయము 26వ వాక్య భాగం చూడండి. మీరు బైబిల్ తెరిచి లూకా సువార్త 14:26లో, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్లను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూసారా? వారిని ద్వేషించాలట. అంటే దాని అర్థం ఏంటంటే, ద్వేషించడం అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు అని దాని అర్థం. ఎందుకంటే మనకు కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు, ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుడు, వ్యాపారాన్ని ఇచ్చింది దేవుడు. కనుక దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమించడం, దేవుణ్ణి బట్టి కుటుంబాన్ని ప్రేమించడం, దీని ద్వారా మనం నేర్చుకోవచ్చు. కనుక ఇస్సాకు విషయంలో దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమించు ఒక్కగానొక కొడుకు నీ కుమారుడైన ఇస్సాకును నేను చూపించే మోరియా కొండ మీద వెళ్ళి దహన బలి అర్పించమన్నాడు. దహన బలి సమర్పణ గుర్తు. ఇప్పుడు వాక్యం వినే మీరు కూడా మిమ్మల్ని మీరు దేవుని కొరకు కమిట్మెంట్ చేసుకోండి. కమిట్ కాండి. ఒక సమర్పణ, ఒక తీర్మానం, దేవుని కొరకు జీవిస్తాను. జీవించేవారు ఎవరైనా కానీ ఇక మీదట తమ కొరకు కాదు కానీ తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలి అని పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి రాసిన పత్రికలో చెప్పాడు. బైబిల్ చెబుతున్నది. వచ్చిన చిక్కు, వచ్చిన సమస్య ఏంటంటే, దేవుని కంటే ఇక మిగతాలందరిని ఎక్కువ ప్రేమిస్తామే తప్ప దేవుని మాత్రం ప్రేమించే విధంగా ప్రేమించలేము. అందుకనే సమస్యలు.
అందుకనే ఇబ్బందులు, అందుకనే కష్టాలు. కానీ భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే ఎక్కువగా మిన్న అయిన దేవుడు యేసు దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనను బట్టి ప్రేమిస్తే ఏమైందంటే భర్తను కానీ, భార్యను కానీ, పిల్లల విషయంలో కానీ, పిల్లల తల్లిదండ్రుల విషయంలో కానీ ఎంతో సహనము, ఓర్పు, విశ్వాసం కలిగి, ఆదరణ కలిగి, సమాధానం కలిగి ఉండగలగడానికి అవకాశాలు ఉంటాయి. అది దాని యొక్క మూల సందేశం. ఎందుకు దేవుడు ఎక్కువ వాళ్ళని ప్రేమించొద్దు అన్నాడంటే, రేపు ఏ సంఘటన జరిగినా, ఏ విషయం జరిగినా, ఏ పరిస్థితిలోనైనా వాళ్ళు ఒక మాట అన్నప్పుడు మనసు నొచ్చుకుంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. గమనించండి ఆ విషయాన్ని. కనుక దేవుణ్ణి బట్టి భార్యను ప్రేమించండి, దేవుణ్ణి బట్టి భర్తను ప్రేమించండి, దేవుణ్ణి బట్టి పిల్లలను ప్రేమించండి. మారు మనసు పొందిన పిల్లలైతే దేవుణ్ణి బట్టే తల్లిని తండ్రిని ప్రేమించండి, తోటి విశ్వాసాలను ప్రేమించండి. పాస్టర్ గారిని కూడా దేవుణ్ణి బట్టే ప్రేమించండి. పాస్టర్ గారు కూడా దేవుణ్ణి బట్టే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని గద్దిస్తా అంటాడు. కనుక ఈ మోరియా కొండ సమర్పణకు గుర్తు. మనము దేవుని సన్నిధిలో సమర్పణ కలిగిన జీవితం, మనల్ని మనం ప్రతిష్ఠించుకున్న జీవితం కలిగి ఉండాలి. వాక్యమైన మీలో ఎవరైనా యేసు ప్రభుని నమ్మి కూడా ఇంకా దేవుని కొరకు బ్రతకాలి, యేసు కొరకే జీవించాలి అనే ఒక ఆలోచన లేనట్లయితే ఈ క్షణం నుంచి యేసు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోండి. ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు అనుకుంటే దానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి మనం ప్రేమించినంతగా ప్రేమించకుండా ఉంటే, మనుషులను ప్రేమించినట్లయితే మనకు దుఃఖమే కలుగుతుంది. దేవుడిని ప్రేమించినట్లుగా, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనుషులు మనం ప్రేమించలేరు కదా, అది ప్రాబ్లం. భార్య ఎంత ప్రేమించినా భార్య భార్యే, భర్త ఎంత ప్రేమించినా భర్త భర్తే. కానీ దేవునిలా ప్రేమించదు భార్య, దేవునిలా ప్రేమించడు భర్త, దేవునిలా ప్రేమించడు స్నేహితుడు. తల్లి కంటే, తండ్రి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే మిన్న అయినది యేసు ప్రేమ. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఈ లోకములో, కుటుంబంలో, సర్కిల్లో ఎవరైనా కానీ నీ దోషములు ఎవ్వరు క్షమించలేరు, నీ సంకటములు ఎవ్వరు కుదర్చలేరు. యేసు ఒక్కడే నీ పాపము కొరకై, నా పాపము కొరకై సిలువలో రక్తం కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు. కనుకనే మనము సమర్పణ కొండ ఎక్కగలగాలి. అది సమర్పణ కొండ ఎక్కగలగాలి మనం. భక్తుడు దావీదు గారు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అన్నాడు. మనం ఎలాగో ఎక్కలేము, కనీసము ప్రభు సహాయం తీసుకోవాలి. దేవ, ఈ కొండ నేను, ఈ సమర్పణ కొండ ఎక్కగలుగుటకు నాకు సహాయం చేయండి. నిజంగా ప్రియమైన దేవుని సంగమా, మీరు దేవుని బట్టి భార్యను ప్రేమించండి, భర్తను ప్రేమించండి, పిల్లలను ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి. మీకు ఎంతో చక్కటి సమాధానం కలిగిన వారుగా ఉంటారు. ఈ రోజున చాలామంది మన ప్రభువైన క్రీస్తును అంగీకరించి కూడా రక్షణ ఆనందం లేని వారుగా ఉన్నారు, సమాధానం లేని వారుగా ఉన్నారు. కారణం ఏమిటంటే ఆ దేవాది దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండానే ఆ అసమాధానం కలిగి ఉన్నారు. అందుకనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక సమర్పణ కొండ మనము ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే బైబిల్ గ్రంథంలో మరొక కొండ కూడా ఉన్నది. ఆ కొండ పేరు సినాయి కొండ. ఆ సినాయి కొండ మీద మన పితరులైన ఇశ్రాయేళ్లకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు, అనగా 10 ఆజ్ఞలను అనుగ్రహించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఆ సినాయి కొండ మీద ఉన్నట్టుగా మనం లేఖనాలు మనకు చూపిస్తున్నాయి బైబిల్ గ్రంథంలో. నిర్గమకాండం 32వ అధ్యాయంలో 15-16 వాక్య భాగాలు మనం చూస్తే మనం గమనించవచ్చు. ఆ సినాయి కొండ మీద దేవుడు ఆ 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఉపవాసం ఉండి ప్రభు పాదసన్నలు గడిపాడు. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ధర్మశాస్త్రం, మనకు 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసమైన మనము
బహుజన సమూహము వెంబడించే వాళ్ళల్లో ఒకరిలా ఉండకుండా యేసు ప్రభు యొక్క కొండ ఎక్కగలిగిన శిష్యుల్లో ఒకరిలా ఉండాలి. బహుజన సమూహం వెంబడిస్తున్నారు. చర్చిలో చాలామంది ఉన్నారు. పబ్లిక్ 1000 మంది, 2000 మంది, 3000 మంది, 30,000 మంది, 3 లక్షల మంది, 50 లక్షల మంది, ఇట్లా కాంగ్రిగేషన్ చాలా పెద్దది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మంచిదే. కానీ అందులో దానియేలు ఎంతమంది ఉన్నారు? షద్రక్ మేషకులు ఎంతమంది ఉన్నారు? ఆలోచించాల. కనుక అలాంటి వ్యక్తులు కలిగి మనం ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎవరో ఉంటారని కాదు, మనం ఉండాలి. కనుక సినాయి కొండ మీద మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రభు సమక్షంలో 10 ఆజ్ఞల పలకలను తీసుకున్నాడు. ఇప్పుడు బహుజన సమూహము 10 ఆజ్ఞల కొండ ఎక్కలేరు. శిష్యులు ఖచ్చితంగా ఎక్కగలరు, ఎక్కారు కూడా. కనుక చాలామంది, కొంతమంది విశ్వాసులలో, మరి కొంతమంది సేవకులలో ఈ 10 ఆజ్ఞలు పాటించే వాళ్ళు చాలా తక్కువ. పాటించకుండా ఏమవుతుంది లేండి అంటారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పాత నిబంధన గ్రంథమే కానివ్వండి, కొత్త నిబంధన గ్రంథమే కానివ్వండి, 10 ఆజ్ఞలు ఖచ్చితంగా మనం పాటించి తీరాల్సిందే. ఆ 10 ఆజ్ఞల విషయంలో ప్రభు సన్నిధిలో మనము ప్రార్థించాలి, ఆశ కలిగి ఉండాలి. అది మంచిది కూడా. చూడండి, దావీదు గారి కీర్తన 119వ కీర్తన చూడండి ఒకసారి. 4వ వాక్యం 5వ వాక్యం నేను చదువుతాను చూడండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గాయకొన వలనని నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గాయకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడిన ఉండిన ఎంత మేలు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. చాలామంది విశ్వాస జీవితంలో అవమానాలు అనేవి రకరకాలుగా వస్తాయి లేండి, అది వేరే విషయం. కానీ దేవుని ఆజ్ఞలు గైకొనకపోవడం వల్ల అవమానం చాలా బాధాకరమైనది. ఆజ్ఞల కొండ అనేది మనం ఖచ్చితంగా ఎక్కి తీరాలి. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో ఏ ఒక్క ఆజ్ఞ గైకొనకున్నా మిగతా ఆజ్ఞలు కూడా గైకొనట్టేనట. 9 ఆజ్ఞలు మనం గైకొని అందులో ఒక్క ఆజ్ఞ గైకొనకుండా కూడా ఈ మిగతా 9 కూడా మనం గైకొనకుండా ఉన్నట్టే రాయబడ్డది. ప్రయత్నం చేయడం మానవ విధి, ధర్మం. దావీదు గారు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. 10 ఆజ్ఞలు గాయకొనడానికి ఎంతో మనసులో తృష్ణ కలిగి ఉన్నాడు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో 56వ వాక్య భాగం చూడండి. 119 కీర్తనలో, నీ ఉపదేశము అనుసరించి నడుచుకొనిచున్నాను, ఇదే నాకు వరంగా దయచేయబడి ఉన్నది. ఆయన ఏదైతే ఆశించాడో, కోరుకున్నాడో అదే తనకు ఒక వరంగా భావించబడ్డ, అదే వరంగా దేవుడు అనుకరించాడు. దేవుని ఆజ్ఞలు గైకొనే వరాన్ని అనుకరించాడు ప్రభు. దేవుని ఆజ్ఞలు అనేటివి అవి ఎక్కడో మరి మనకు అందనంత దూరంలో ఉన్నవి కావు అని మోషే గారే ఒక సందర్భంలో మనకు చెప్పాడు. చూడండి, ఆ వాక్యం కూడా చదువుదాం బైబిల్ గ్రంథంలో నుంచి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11, 12, 13, 14 వాక్యాలను చదువుతాను, గమనించండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ధర్మమును గ్రహించుటగా నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనం దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీ మనసులో అనుకుంటకు అది ఆకాశము అందు ఉన్నది కాదు. మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని అనుకున్న నేల అది సముద్రము అద్దరిన మించినది కాదు. నీవు దానిని అనుసరించి నడుచుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది, నీ హృదయమున నీ నోటనే ఉన్నది. దేవుని ఆజ్ఞలు అవి కఠినమైనవి కావు, భారమైనవి కావు అని కూడా దావీదు గారు సెలవిచ్చాడు. అవి సముద్ర అద్దరిన లేవని, ఎవడు ఆకాశంకి ఎక్కిపోయి మన వద్దకు దాన్ని తెచ్చినని కూడా మోషే గారు అన్నాడు. అది మన హృదయంలోనే, మన నోటిలోనే ఉన్నదట. దేవుని ఆజ్ఞ, దేవుని ధర్మశాస్త్రం, దాన్ని గైకొనడంలో ఎంతో గొప్ప ఆశీర్వాదము, లేనట్లయితే ఎంతో అవమానకరము. ప్రియమైన దేవుని సంగమా, మోషే గారు ఆ సినాయి కొండ మీద 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపాడు. ఒక సేవకునిగా, ఒక విశ్వాసిగా మనం ఉపవాస ప్రార్థనలో గైకొనడము, గడపడము చాలా ఉత్తమం. కనీసం రోజు ఒక్క పూటనైనా ఫాస్టింగ్ ఉండండి. ఒక పూట ఉండడం అంత కష్టమైన పని కాదు.
ఈ ఆదివారానికి దాదాపు 103వ రోజు ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాసములలో గడపడానికి ఆయన మహాదైశ్వర్యాన్ని బట్టి ప్రేరేపించాడు. సంఘమంతా కలిసి 2 రోజులు ఉండేటోళ్ళు 2 రోజులు, 3 దినాలు ఉండేటోళ్ళు 3 రోజులు, వారం ఉండేవాళ్ళు వారం, కంప్లీట్గా ఫాస్టింగ్ ఉండడం, మరుసటి రోజు మళ్ళీ ఒక పూట ఫాస్టింగ్ ఉండడం, ఉపవాసం ఉండడం. ఇలా ఉపవాసము అలాగే ప్రార్థన ద్వారా మన జీవితాల్లో దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశానికి మనము చేరడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన అనుకున్న విధంగా మన జీవితంలో ఉండగలటకు అవకాశాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ద్వారానే ఈ అపవిత్ర ఆత్మలు, దుష్టాత్మలు, దయ్యమాత్మలు, చేతబడి మాంత్రిక శక్తుల ప్రభావం అంతా కూడా పోతుంది అని దేవుని వాక్యం రాయబడ్డది. అవి విడిచిపోవాలంటే ఉపవాసంలో ఉండాలి. సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే, సైతానికి అందరు స్నేహితులే, పాపమునకు కూడా అందరు స్నేహితులే కదా. అంత మాత్రమున నేను సేవకుడినంత మాత్రాన, విశ్వాసులమైనంత మాత్రాన సాతాను మనల్ని దూరం వెళ్ళిపోదు. ఆడ ఏ విధంగానైనా సరే మనల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా. కానీ ఉపవాసము ప్రార్థన ద్వారా మన జీవితాల్లో దేవుని కట్టడలు, దేవుని శాసనాలను, దేవుడు మన జీవితంలో ఉండవలసిన విధానంలో ఉండడానికి మనకెంతో దోహదపడుతుంది ఉపవాసము ప్రార్థన. కనుక ప్రార్థనల జీవితం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం, ఉపవాసం అనేది ఇంకా గొప్ప ధన్యత. కనుక వాక్యం మీలో మరి ఉపవాసంలో ఒక పూటైనా, ప్రతిరోజు ఒక పూట ఉండండి. ఉదయకాలమైనా సరే, సాయంత్రమైనా సరే, ఒక పూట ఉండి ప్రభు పాద సన్నిధిలో గడపండి, బైబిల్ చదవండి. ఎందుకంటే ఈ కొండ ఉపవాస ప్రార్థన కొండ అనడానికి అవకాశం ఉంది, దేవుని ఆజ్ఞలు గైకొనే కొండ అని చెప్పడానికి అవకాశం ఉంది. బహుజన సమూహము ఈ ఉపవాస ప్రార్థన, దేవుని ఆజ్ఞలు గైకొనే కొండ ఎక్కలేకపోయారు. ఈ 4 సువార్తలలో మనం గమనిస్తే యేసు ప్రభువారు కొండ ఎక్కాడు తప్ప, శిష్యులు ఆయనతో ఉన్నారు తప్ప, బహుజన సమూహం ఒక్కరు లేరు. ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం, దేవుడు తన కృపను మనకు అనుగ్రహించేవాడు. అలాగనే ఇంకొక కొండ ఉంది బైబిల్ గ్రంథంలో. మోరియా కొండ కాకుండా, సినాయి కొండ కాకుండా, కర్మేలు కొండ, కర్మేలు పర్వతం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 18, 19, 20, దాదాపు 20 నుంచి మళ్ళీ గమనిస్తే దాదాపు 38, 40 వాక్యాలలో ఈ కర్మేలు పర్వతం లేదా కర్మేలు కొండ పైన జరిగిన సంఘటన. అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, బయలు ప్రవక్తలు 450 మంది, బయలు ప్రవక్తలు అంటే దొంగ ప్రవక్తలు. దేవుని ప్రవక్తగా పిలువబడే ఏలియా ఒక్కడే. ఒక సవాల్ విసిరాడు ఏలియా, మీ దేవుడు నిజంగా మీ దేవుడైతే మీరు ప్రార్థన చేయండి, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి నీళ్లను, అక్కడ పెద్ద కందకం తవ్వి నీళ్లు పోసి ఎద్దులను బలర్పించి ఆ బలిపీఠం మీద పెట్టారు. మీరంతా అధ్యాయం చదవండి, 18వ అధ్యాయం కంప్లీట్ చదవండి రాజుల మొదటి గ్రంథంలో. అక్కడ వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసినప్పుడు ఆ బయలు ప్రత్యక్షం కాలేదు, వారి దేవత ప్రత్యక్షం కాలేదు. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు యెహోవా దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపించి ఆ దహన బలిని బుగ్గి చేశాడని రాయబడింది బైబిల్లో. ఈ కర్మేలు పర్వతం, ఈ కర్మేలు పర్వతం దేనికి గుర్తుగా ఉందంటే, విశ్వాసానికి గుర్తుగా ఉందని చెప్పొచ్చు. అలాగనే ధైర్యానికి సాదృశ్యంగా చెప్పొచ్చు. అలాగే తెగింపు జీవితానికి సాదృశ్యంగా చెప్పొచ్చు. 450 మంది బయలు ప్రవక్తలు, ఒక్కడే ఏలియా ప్రవక్త. ధైర్యము, తెగింపు, అలాగనే విశ్వాసం. ఈ రోజులో చాలామంది భక్తుల జీవితాల్లో ఈ 3 కనబడట్లేదు. విశ్వాసము లేదు, ధైర్యము లేదు, అలాగే తెగింపు లేదు.
దేవుడు ఈ మూడింటిని నీకు ఇవ్వడానికి మీ జీవితంలో కొన్ని సమస్యలను ప్రవేశపెట్టాడు. దేవుడు కొన్ని కష్టాలను దేవుడు అనుమతించాడు. మనం గమనించట్లేదు అది. కనుక మన జీవితంలో ఏలియాకు ఎదుర్కొన్న ఆ సమస్య మన అందరి సమస్యనే ఇప్పుడు ఎదుర్కొనేది. మనం యెజబెలు రాని ఏలియాను భయపెట్టేసింది. రేపటి దినం వరకు నీవు ఆ చనిపోయిన వారిలో ఒకటిగా ఉంటావు అని చెప్పి ఏలియాను హెచ్చరించింది, భయపెట్టినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చదవచ్చు. 19వ అధ్యాయంలో గమనిస్తే మొదటి 2 వాక్యాలు, యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వానిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడ్ల దేవుని గొప్ప అపాయం కలుగజేయనుగా అనగానే చూడండి ఎంత భయం కంపితులను చేసిందో. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం చదివిన వాక్య భాగాలలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో 3, 4, 5 వాక్యాలు అయితేనేమి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయం అయితేనేమి, అలాగే లూకా సువార్తలోనైతేమి, మార్కు సువార్తలోనైతేమి యేసు ప్రభువును వెంబడించిన బహుజన సమూహము కొండ ఎక్కలేకపోయారు. కొండ ఎక్కిన వారు మాత్రము కేవలం శిష్యులు మాత్రమే. మోరియా కొండ సమర్పణ జీవితానికి గుర్తుగా ఉంది. సినాయి కొండ దేవుని కట్టడలను ఆజ్ఞలను గైకొనే కొండగా, ఉపవాసము ప్రార్థన కొండగా ఉంది. ఈ కర్మేలు కొండ విశ్వాసానికి, తెగింపుకు, ధైర్యానికి గుర్తుగా ఉంది. విశ్వాసం అంటేనే మనందరికీ తెలుసు, లేని దానిని ఉన్నట్లుగా నమ్మడం, లేనిది ఉన్నట్టుగా అనుకోవడం. అలాగే తెగింపు, దానియేలు లాంటి తెగింపు, షద్రకు లాంటి తెగింపు, ఒబేద్నెగో లాంటి తెగింపు, ఎస్తేరు లాంటి తెగింపు, మొర్దెకై ఈ తెగింపు కానివ్వండి, ఈ విశ్వాసం కానివ్వండి, ఈ ధైర్యం కానివ్వండి, ఈ 3 మనం ప్రభు అయిన క్రీస్తుతో ఉంటేనే ఇవి మనకు కలుగుతాయి, లేకుంటే రావు ఇవి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్య గ్రంథము. మనం దాదాపు దేవుని సన్నిధానంలో, ప్రార్థనలో, ఉపవాసములో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయము 13వ వాక్యము, వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. విద్యలేని పామరులు అంటే ధైర్యం ఉండడానికి విద్య అవసరమా? ఏంది అది? విద్య అక్కర్లేదు, చదువు అక్కర్లేదు ధైర్యం ఉండడానికి, డబ్బు అక్కర్లేదు ధైర్యం ఉండడానికి, తెగింపు ఉండడానికి, విశ్వాసం ఉండడానికి. కనుక పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అయితే వాళ్ళు యేసుతో కూడా ఉండిన వారని రాయబడ్డది బైబిల్లో. యేసుతో ఉండిన వాళ్ళు. మనము యేసుతో ఉండడానికి, యేసయ్యతో సహవాసం చేయడానికి పౌలు గారు కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడ్డ మాట ప్రకారంగా తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసానికి మనల్ని పిలిచాడట దేవుడు. ఆయన సహవాసములో మనం ఉండాలి, వ్యక్తిగతంగా గడపాలి. నువ్వే ఉద్యోగం చేయండి, మీరు కలెక్టర్ కానివ్వండి, ఈ వాక్యం వినే వాళ్ళలో కలెక్టర్ కానివ్వండి, ఈ వాక్యం వినే వాళ్ళలో సీఎం, ఒకవేళ సీఎం ఈ వాక్యం వింటే విననియండి. ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా మంచిదే ఈ వాక్యం. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా, సీఎం అయినా, నువ్వు ఏదైనా సరే, ప్రొఫెషన్ ఏదైనా సరే, నీ ప్రొఫెషన్ ముఖ్యం కాదు. ఇక్కడ నువ్వు దేవునితో నీకున్న సంబంధం ముఖ్యం. నువ్వు పేదవాడివేగా, నువ్వు కట్టెలు అమ్ముకునేవాడివేగా, నీ దేవునితో నీకున్న సంబంధము, సహవాసం చాలా ఇంపార్టెంట్. ఎక్కడో గొర్రెలను కాచుకునే దావీదు గారిని దేవుడు తీసుకొచ్చి రాజుగా చేయడము దేవునికి తనకున్న సంబంధమే. అంటే దేవునితో మనకు సంబంధం ఉంటే మనం రాజు చేస్తాడా అని అనకండి. దేవుని చిత్తము నీ జీవితం నెరవేర్చబడకు దేవునితో నీకున్న సంబంధము చాలా ఉపయోగపడుతుంది. నీకు క్షేమము ఆయన సహవాసం, నీకు ఆరోగ్యము ఆయన సహవాసం, ఆయనతో ఉండడం నీకు ఎంతో గొప్ప దీవెన. కనుక ఆయనతో నీవు ఉంటే కనుక వ్యక్తిగత సహవాసము ఉండాలి, నీకు సంఘ సహవాసము ఉండాలి. నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి, సంఘంతో సంబంధం ఉండాలి. చాలామంది సంఘాలకు వెళ్ళని వారుగా ఉన్నారు. ఇప్పుడు చాలా మట్టుకు దేవుని కృపను బట్టి, దేవుని దాన్ని బట్టి దాదాపుగా మందిరాలన్నీ ఓపెన్ అవుతున్నాయి.
అన్నీ ఓపెన్ అవుతాయి. మరి గతంలో చర్చిలు నడిచినప్పుడు నువ్వు క్రమంగా మందిరానికి వచ్చేవారేనా? మీరు సరే ఆలోచించండి. దేవుని దగ్గరికి రావడము పర్సనల్గా, కుటుంబంగా, సంఘంగా ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనది వ్యక్తిగత సహవాసం. కనుక ఈ తెగింపు కలిగి ఉండాలన్నా, ధైర్యం కలిగి ఉండాలన్నా, అలాగనే విశ్వాసం కలిగి ఉండాలన్నా దేవుని వాక్యముతో సహవాసము, దేవునితో సహవాసం, ఇవి రెండు మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అలాంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈ కొండ కర్మేలు కొండ, బహుజన సమూహము వెంబడించారే కానీ ఆ వెంబడించే విధానము, పద్ధతి సరైనది కాదు. వెంబడించటంలో దేవుని వాక్యం చెప్తున్నది, మనల్ని మనం ఉపేక్షించుకొని మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. వెంబడించే దానిలో కూడా మళ్ళీ ఒకటి ఏంటంటే, ఈ శిష్యులంతా కూడా సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. సమస్తమును విడిచిపెట్టి వెంబడించారు. చూడండి ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యము ఒకసారి గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వాక్య భాగం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమే అని అనగా అనే మాట గమనించండి. మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితమని ప్రభువుతో గుర్తు చేస్తున్నాడు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం గమనించండి. 18, 19, 20, 21, 22 వాక్యాలు చూస్తే, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుని ఆంద్రయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జారులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రి అయిన జబదయి యుద్ధ దోణల్లో తమ వలలు బాగు చేసుకునిచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. జనసమూహము వారు చేస్తున్న పనిని విడిచిపెట్టి, తన కుటుంబాన్ని విడిచిపెట్టి రాలేదు యేసయ్య దగ్గరికి. శిష్యులు మాత్రమే వాళ్ళు చేసే వృత్తిని, వారి పనిని విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. ఈ రోజున మిమ్మల్ని కుటుంబాలను విడిచిపెట్టి యేసయ్యను వెంబడించమని చెప్పడం కాదు. నువ్వు యేసయ్యను వెంబడించాలి, నిన్ను ఉపేక్షించుకోవాలి. నిన్ను ఉపేక్షించుకొని నీవు కనబడకుండా, నీ కుటుంబం కనబడకుండా, దేవుని కొరకు, దేవుని మహిమార్థమై కుటుంబంగా మీరు జీవించాలని దేవుని వాత్సల్యతను బట్టి నేను బతిమాలుకొనిచున్నాను. దేవుని కుటుంబంతో సహా యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారము యెహోవానే సేవించుదాము, యెహోవానే వెంబడించుదాము. కనుక నిన్ను ఉపేక్షించుకుంటే నేను అనేది ఉండకుండా, నాకు, నేను, నా అనేది లేకుండా చూడాలి. ఎందుకంటే ఈ 3 అక్షరాలు కూడా సాతానుకు సంబంధించినవి. ఈ 3 అక్షరాలు మీరు ఒక మాట చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాటను బట్టి సాతానుడు మనలో చాలా మందిని వెనుకకు లాగుతున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్య భాగం మీరు గమనించండి. 13వ వాక్య భాగము 14వ వాక్య భాగం, మీరు 2 వాక్యాలు గమనించండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13, 14. నేను అనే మాట గమనించండి, అండర్లైన్ ఇట్లా చేసుకోండి. నేను ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా రౌండప్ చేయండి, సింహాసనమునకు హెచ్చించుదును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను రౌండప్ చేసుకోండి, సమానంగా చేసుకుందాను. ఇక్కడ గమనించారా, నేను, నా, నన్ను. ఇది ఈగో అంటారు. ఈ రోజున చాలామంది విశ్వాసులకు ఉంది, చాలామంది సేవకులకు ఉంది. వారి దగ్గరికి ఉన్నంతసేపే ఏ సమస్య అయినా కానీ వారి దరికి చేరనంతసేపే పరిశుద్ధత, పవిత్రత, వినయము, విధేయత, సాత్వికం. వారిని టచ్ చేసి చూడండి ఎట్లుంటుందో. దయచేసి మాటలు వింటున్న మీరు మరోలా అనుకోకండి. దేవుని మహా కృపను బట్టి మీ అందరితో ఇలా
మాట్లాడడానికి ప్రభు నాకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మీతో చాలా విషయాలు చెప్పుకోవాలని నాకు, దేవుని విషయాలు చాలా విషయాలు చెప్పాలని నా మనసులో ఉంది. అందుకని దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. ప్రతి ఆదివారము ఇలా మీతో మాట్లాడడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి నా అంతటా నేను చెప్పడం లేదు, కానీ నా హృదయంలో దేవుడు పెట్టిన ఈ మాటలను మీరు వినాలని, మీ జీవితాల్లో దేవుని చిత్తం జరగాలని దేవుని ఆకాంక్ష అయి ఉన్నది. కనుక వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజులలో. ఆ రోజుల్లో ఉన్నట్టే ఈ రోజుల్లో కూడా చాలామంది వెంబడిస్తున్నారు, కానీ తమ తాను ఉపేక్షించుకొని వెంబడించడం లేదు, వారి సిలువనెత్తుకొని వెంబడించడం లేదు. వారికి సమస్య రావద్దు, కష్టం రావద్దు, బాధ రావద్దు, దుఃఖం రావద్దు, శోధన రావద్దు, నిందలు రావద్దు. యేసు నమ్మితే బోధించే వాళ్ళు కూడా చాలామంది బోధకులు అలాగే తయారయ్యారు కదా. ఇంకా సువార్త చెప్తారు. ఏ విధంగా సువార్త చెప్తారంటే, మీరు ప్రభు నమ్మండి, మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది. ప్రభు నమ్మండి, మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది. ప్రభు నమ్మండి, మీకు స్వస్థత కలుగుతుంది. ఇది సువార్త ఎట్లా అవుతుందండి? సరే ఆలోచించండి. యేసు నీ పాపముల కొరకై నీకు బదులు నీ శిక్షను, నీ రోగాన్ని, నీ సమస్యను ఎప్పుడో భరించాడు. ఆయన నమ్మగలిగితే ఈ స్థితిలో నుంచి నీకు విడుదల ఇవ్వగలడు. నమ్మగలిగితే. ఒకరు ఇవ్వకున్నా కూడా నరకం, నిత్య నరకాగ్ని నుంచి నువ్వు తప్పించబడతావు. ఈ రోగంతో చచ్చిపోయినప్పటికీ నీకు పరలోకంలో స్థానం ఉంటుంది. వాడు నమ్మకపోయిన పరమ తర్వాత సంగతి. అందుకని చాలామంది ఈ రోజులలో విశ్వాసులు, నువ్వు ప్రభు నమ్ముకోమంటే కదా, నమ్ముకున్నాం, ఏం బాగైంది మాకు, ఏం జరిగింది మాకు, మా పాపకి ఇంకా పెళ్లి కాలేదు, మా బాబుకి ఇంకా ఉద్యోగం రాలేదు, మా ఆయనకి ఇంకా జబ్బు తగ్గలేదు, ఇంకా మా సమస్యలు అలాగే ఉన్నాయి కదా. ఒక క్లారిటీ లేదు. విశ్వాస జీవితంలో ఒక స్పష్టత కలిగి ఉండాలి. యేసు నమ్మడం అనేది నరకానికి సంబంధించిన విషయం. అది యేసు నమ్మితే పరలోకం గ్యారంటీ, యేసు నమ్మకుంటే నరకం గ్యారంటీ. ఇది పక్కా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసము దేవునితోనే. ఆయన తప్పకుండా నీకు సహాయం చేయగలడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, నిన్ను మర్చిపోయేవాడు కాడు. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడు దేవుడు. కనుక ఇలాంటి సమస్యలలో నీకు ఒక చక్కటి పాఠాన్ని ప్రభు నేర్పించి, విశ్వాసం కొండ, అలాగే ధైర్యము కొండ, అలాగనే తెగింపు, ఆ తెగింపును ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. దానిలకు అనుగ్రహించిన తెగింపు, శద్రకు, మెషకు, అబెద్దునకు అనుగ్రహించిన తెగింపు, ఎస్తేరుకు అనుగ్రహించిన తెగింపు, మొర్దెకాయికి అనుగ్రహించిన తెగింపు నీకు ఇస్తాడు. మనకందరికి ఇస్తాడు దేవుడు. అయితే ఒక పని చేయాలి, ఆయనతో సహవాసం చేయాలి, వాక్యంతో సహవాసం చేయాలి. ప్రార్థన సహవాసము, వాక్య సహవాసం. అప్పుడైతే మనము ఈ కర్మేలు కొండను ఎక్కగలుగుతాం. మనం అందరం సియోను కొండ ఎక్కాల్సిందే, కర్మేలు కొండ ఎక్కాల్సిందే, అలాగే మోరియా కొండ ఎక్కాల్సిందే. ఈ 3 కొండలు ఎక్కాల్సిందే. భయపడకండి. దావీదు గారికి ప్రార్థన చేద్దాం, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆశ కలిగి ఉంటే చాలు. నేను ఆజ్ఞను గైకొంటాననే ఆశ కలిగి ఉంటే చాలు. ఇంకొక విషయం ఏంటంటే, మీ గతంలో ఒకసారి విషయం చెప్పాను. ఏ ఆజ్ఞ గైకొన్నా కూడా, లేదా ఏ ఆజ్ఞ గైకొనకపోయినా కూడా నువ్వు శాపగ్రస్తుడు అవుతారని దేవుడు చెప్పలేదు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కదా మనకు. ఆ 10 ఆజ్ఞలలో నువ్వు అబద్ధం ఆడితే నువ్వు శాపగ్రస్త అవుతావని చెప్పలేదు దేవుడు. విగ్రహారాధన చేస్తే నువ్వు శాపగ్రస్త అవుతావని చెప్పలేదు దేవుడు. మీరు గమనించండి, ఆ 10 ఆజ్ఞల లిస్ట్ గమనిస్తే దేవుని డబ్బును దొంగిలించిన వారికి మాత్రమే చెప్పాడు ఈ మాట, శాపగ్రస్తులు అవుతారు అని. కనుక మీరు ఏమి చేసినా కూడా దేవుని డబ్బును దొంగిలించే వారై ఉండకుండా, మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం నెరవేర్చబడ్డకై మీరు దేవుని డబ్బుని ఇవ్వడానికి తీర్మానం చేసుకోండి. మీ ఆశీర్వాదానికి మూలం అదే. మీ దరిద్రత కూడా ఇవ్వకపోవడమే మూలం. కనుక యేసుప్రభును వెంబడించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొండ ఎక్కిన వాళ్ళు మాత్రము శిష్యులే. నువ్వు శిష్యుల గుంపులో ఉన్నావా, వెంబడించే జనసమూహము గుంపులో ఉన్నావా, మీరు గమనించుకోవాలి. అలాగనే యోహాను సువార్త 6వ అధ్యాయంలో అంత జనాంగం వచ్చినప్పుడు ఫిలిప్పుతో ఒక మాట అన్నాడు యేసుప్రభు. ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5వ వాక్యము 6వ వాక్యం.
యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యం 6వ వాక్యం. కాబట్టి యేసు కళ్ళెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెత్తుమని పిలుపుని అడిగాడు. పిలుపు శిష్యుడు. వీళ్ళంతా బహుజన సమూహం వస్తున్నారు కదా, వీళ్ళందరికీ మరి భోజనం చేయడానికి ఎక్కడి నుంచి ఆహారం తీసుకొస్తావు అని అడిగాడు పిలుపును. అడిగి అక్కడ ఏం రాయబడ్డదంటే, యేసయ్య ఏమి చేయనై ఉండనో ఎరిగి ఉండే పిలుపును పరీక్షించుటకు అలాగ అడిగాను. పరీక్షించుట అనే మాట గమనించండి. అక్కడ పిలుపును పరీక్షించడానికి అడిగాడట. వీళ్ళకి భోజనం ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు? ఏమి చేయాలో ప్రభుకు తెలుసు, ఏమి చేయనై ఉన్నాడో దేవునికి తెలుసు. కానీ పిలుపుకు మాత్రం తెలియదు ఏమి జరుగుతుందో. ఉన్నది చాలామంది పబ్లిక్. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే దాదాపు 5,000 మంది పురుషులు భుజించారని రాయబడ్డది. అంటే పురుషులతో పాటు దాదాపు 5,000 మంది స్త్రీలు కూడా ఉండొచ్చు. అలాగే స్త్రీలతో పాటు దాదాపుగా 5,000 మంది పిల్లలు ఉండొచ్చు. మొత్తం దాదాపు 15,000 మంది ఉండొచ్చు. అక్కడ 15,000 మందికి భోజనం వడ్డించాలి ఇప్పుడు పిలుపు గారు. ఒక్క రొట్టె లేదు అక్కడ. లెక్కలేసి చెప్పాడు యేసుప్రభు వారికి, ఇంతమందికి ఇంత అయితే ఇంత అవుతుందని. కానీ యేసుప్రభు వారికి తెలుసు ఏమి చేయాలనుకుంటాడో, ఏమి చేయనే ఉన్నాడో యేసుప్రభు తెలుసు. మన మూల వాక్యము దేవుడు మనకు ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసిన మాట ఏమిటంటే, నీ జీవితంలో దేవుడు ఏమి చేయనై ఉన్నాడో అది ఎరిగి ఉండే దేవుడు నిన్ను ఇది చేయమంటున్నాడు. నీ జీవితంలో ఒకటి చేయమంటున్నాడు దేవుడు నిన్ను. పదే పదే నీకు ఒక మాట చెప్తున్నాడు. పదే 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 అది చేయమంటున్నాడు దేవుడు. కానీ అది చేయలేకపోతున్నావు. చేయలేకపోగా దానిని దేవుణ్ణి చేయమంటున్నావు. దేవుడు నువ్వే నాకు సహాయం చేయమని. నువ్వు చేయడానికి ముందు నడవాలి. నువ్వు అక్కడ ఒక అబ్బాయి తన తల్లి తీసుకొచ్చిన టిఫిన్ బాక్సులో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు. ఆ శిష్యుడు ఒక అతను తీసుకొచ్చి పిలుపుకి ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు, దాదాపు 15,000 మంది. ఏం సరిపోతాయి? నీ ముందు కూడా సమస్య పెద్దది, సమస్య పెద్దగా ఉంది. చిన్నదే సహాయం, ఎలా చేయగలవు అది? కానీ దేవుడు చేయగలడు. దేవుడు చేయగలడు. చిన్న మేఘం, మనిషి చెయ్యంత మేఘము కుంభవృష్టికి కారణమైంది. దేవుడు చేయగలడు. దేవుడు పరీక్షించుట అనే మాట గమనించండి. దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు. దేవుడు పరీక్షించని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. నీతిమంతులను యెహోవా పరిశీలించును. చూడండి, కీర్తన గ్రంథము. యేసు ప్రభును దేవుడిగా నమ్మిన అంగీకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు పరిశీలిస్తాడు. నీతిమంతుడంటే పరిశుద్ధుడని అర్థం కాదు. మళ్ళీ నీతిమంతుడంటే పాపము చేయని వాడని కాదు అర్థం. కీర్తన 11వ కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన 11వ కీర్తనలో 5వ వాక్య భాగం, యెహోవా నీతిమంతులను పరిశీలించును. నీతిమంతుడంటే యేసు ప్రభును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి. వాళ్ళు నీతిమంతులు. నీ క్రియల ద్వారా, నీ భక్తి ద్వారా కలిగేది కాదు నీతి. అలాంటి నీతి అంతా ఆయన దృష్టికి మురికి గుడ్డలతో సమానం అని రాయబడ్డది బైబిల్లో. ఆయన మనకు అనుగ్రహించే నీతి నమ్మడం ద్వారా కలిగే నీతి. నా పాపంలో కొరకై, నీ పాపంలో కొరకై యేసు మరణించి తిరిగి లేచాడన్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. అలాంటి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటి నుంచి యెహోవా నిన్ను విడిపించును. తప్పక నీకు సహాయం చేస్తాడు దేవుడు. ఆయనకు తెలుసు నీ జీవితంలో ఏమి చేయాలో. నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయమే ప్రభు నీతో చెప్పమన్నాడు. ఈ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది, ఈ వాక్య భాగం అంతా. కనుక బహుజన సమూహం వెంబడించే వారిలో నువ్వు ఉండకూడదు. కొండెక్కే శిష్యులలో ఒక శిష్యునిగా ఉండడానికి నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువ నువ్వెత్తుకొని ఆయన వెంబడించండి. ఆయన వైపు చూడండి. ఆయన ఎన్నడూ నిన్ను విడువని దేవుడు, నన్ను మాడవని దేవుడు,
నన్ను విడువని దేవుడు నిన్ను మరవడు, నిన్ను విడువడు. ఆయన నీకు సహాయకుడు, ఆయన నిన్ను ఆదుకునేవాడు. కనుక ఇప్పటి వరకు మీరు పొందిన మేలన్నింటిని బట్టి ప్రభువును స్తుతించండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ప్రభు చేసిన సహాయాన్ని బట్టి స్తుతించండి. ఫిలిప్పుతో అన్నాడు దేవుడు, ఆయన ఏమి చేయను ఎరిగి ఉండే ఫిలిప్పును పరీక్షించుటకు అలాగా అడిగాను. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఆయన యోబును పరీక్షించిన దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణం వలె ఉందును అన్నాడు. కనుక నీ కష్టాలను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ బాధలను బట్టి కూడా నీవు దేవుని స్తుతించడం నేర్చుకోండి. ఆయన గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో చేయగలడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. కనుక దేవుడు నిన్ను పరీక్షిస్తున్న సమయంలో నువ్వెన్నడూ కూడా సనగొద్దు, ఎన్నడూ కూడా తిరుగుబాటు చేయకుండా, సాతాను పక్షంగా ఉండకుండా దేవుని పక్షమున నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఆ 15,000 మంది కంటే ఎక్కువ పంచిపెట్టారు ఆ రొట్టెలు. అందరూ తిని తృప్తిగా తినగంక 12 గంపలు ఎత్తారు. ఆ 5 రొట్టెలు 2 చేపలు తింటే అబ్బాయికి ఒక పూట అయిపోయేది కావచ్చు. కానీ 12 గంపలు ఎత్తి మరి ఎవరికి ఇచ్చినట్టు అవి? అబ్బాయికి బహుశా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన అబ్బాయికి ఇవ్వచ్చు. అవి దేవుడు నిన్ను అంతగా ఆశీర్వదిస్తాడు, నేను అంతగా దీవిస్తాడు, నీకు అంతగా సహాయపడతాడు. మనకందరికీ అసాధ్యమైన విషయాలు ఇవన్నీ. సమాన పడకుండా ఎక్కలేము, అలాగనే ఆజ్ఞల కొండ ఎక్కలేము, తెగింపు, విశ్వాసము, ధైర్యం కొండ ఎక్కలేము. కానీ ఎప్పుడైతే మనం ప్రభు సహాయం తీసుకోగలుగుతామో, ప్రభు మనల్ని ఆ కొండ ఎక్కగలిగించే దేవుడు, మనల్ని తల పైకెత్తించగల దేవుడు. కనుక బెంబేలెత్తి భయపడిపోకండి. ఆయన ఏమి చేయనన్నాడో నీ జీవితంలో ఆయన బాగుగా ఎరిగిన వాడై ఉన్నాడు. కనుక నీ ముందున్న అగ్నిగుండాన్ని చూసి భయపడిపోకుండా, దేవుని చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం అని చెప్పండి. నీ చిత్తమే నా వేళ నెరవేర్చబడను గాకని ప్రభుతో చెప్పండి. ప్రభు నీ గొప్ప సహాయం చేసి నేను ఆదరిస్తాడు, నీ గొప్ప సహాయం చేస్తాడు. కనుక ఈ కష్టాలలో కూడా, బాధలలో కూడా, అలాంటి పిలుపు కలిగిన పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభును స్తుతించడానికి ఒకసారి మిమ్మల్ని సమర్పించుకోండి. ఆయన పరీక్షించిన పిమ్మట మనం సువర్ణ వలె ఉంటాం. ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశముల్, భూమిలో కనబడునవన్నీ, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్, దేవా ఎల్లప్పుడు నే పాడెదన్.
దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్. ప్రార్థన చేసుకున్నాం. తలలో వంచినట్లయితే, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీకు స్తోత్రం. మేమెవరము ఎక్కలేనంత కొండ నువ్వు మా ముందుంచావు, కానీ మమ్మల్ని ఎక్కించుటకు నీవే సామర్థ్యం కలిగిన దేవుడు. నీవు మాత్రమే మమ్మల్ని ఆ కొండ ఎక్కించగలవు. బహుజన సమూహము వెంబడించిన వారిలో ఒకరిలా మేము కాకుండా, నీతో పాటే కొండ ఎక్కగలిగిన శిష్యులలో, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిన శిష్యులలో ఒకరిలా నేను, ఇదిగో మేమందరము వాక్యమింటున్న బిడ్డలందరూ ఉండగలుగుదురుగాక. మా తండ్రి, మా ముందు ఉంచబడిన ఈ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తగలిగిన కృప దయచేయండి. మీరేమి చేయనై ఉన్నారో మీరు ఎరిగి ఉండే ఫిలిప్పును పరీక్షించుటకు అలాగని అడిగారు నాయన. మా జీవితాల్లో మీరు అలా అడిగినప్పుడు మేము కృంగిపోకుండా, భయపడకుండా, బాధపడకుండా, డిప్రెషన్కు లోను కాకుండా, మా తండ్రి సమస్తము చేయగలవాడవు నీవే. ఈ ప్రశ్న నీదే, జవాబు నీదే. ఈ సమస్య నీదే, పరిష్కారము నీదే. గాయం చేయవాడవు నీవే, దానిని స్వస్థపరచువాడవు నీవే అనే సత్యాన్ని మేము ఎరిగిన వారమై మా ఆత్మీయ ప్రయాణంలో మీతో కలిసి నడువుటకు మా అందరికీ సహాయం చేయండి. వాక్యం వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారి సమస్యలలో, వారికి ఉన్న ఇబ్బందులలో, వారికి ఉన్న ఇరుకులలో, వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులలో, వారి జీవితంలో ఏమి చేయనై ఉన్నావో నువ్వు బాగుగా ఎరిగిన వాడవై ఉన్నావు. ఆ చేయబోయే క్రియలన్నీ కూడా సమాధానకరమైనవి, క్షేమకరమైనవి, దీవెనకరమైనవి, మేలుకరమైనవే అనే విషయాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకే స్తోత్రం. ఇదిగో మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో అద్భుతములు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు వారు చూడని, అనుభవించలేని మీ సహాయము, మీ సన్నిధి, మీ ఆశీర్వాదం, మీ సమాధానము, సమృద్ధి దీవెనలు అనుగ్రహించబడనుగాక. తండ్రి, ఈ సమయంలో మా ప్రాంత ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, మా నాయన ప్రపంచంలోని ప్రజలందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం. దేవా, మంత్రులను, మా నాయకులను, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, కలెక్టర్లను అందరూ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాం నాయన. వారి వారి విధులలో సక్రమంగా మీ చిత్తములో చేయగలుగుదురుగాక. మా దేశానికి చక్కటి సమాధానము, ఆరోగ్యకరమైన పరిపాలన అందించబడుదురుగాక. అతని ఇన్న వాక్యం మా అందరి హృదయాల్లో మంచి నేలలో పడిన విత్తనం వలె నూరంతలుగా ఫలింపచేసి మీరు అక్కడికై సిద్ధపరచుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘమునకు ఎప్పుడునో ఎల్లప్పుడునో ప్రభుత్వ పర్యంతం సదా తోడై ఉండి దీవించి నడిపించి తన కృపల వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.